బీజేపీపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని బెదిరింపులు ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆరోపిస్తున్నాడు దీప్కే. బీజేపీలో చేరితే కుటుంబానికి మంచిదని కూడా బెదిరిస్తున్నారని దీప్కే చెప్తున్నాడు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీరుపై దీప్కే మండిపడుతున్నాడు. మనవడు వయసున్న వారిని బెదిరించడం సిగ్గుచేటని కూడా సీజేపీ ఫౌండర్ చెప్తున్నాడు. డెమోక్రసీ, విద్య కోసమే తమ పోరాటం అని కూడా దీప్కే అన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరనని స్పష్టం చేశాడు అభిజిత్. బీజేపీలో చేరాలని బెదిరింపులు, కుటుంబానికి ముప్పు అంటూ కూడా ఒత్తిడి తెస్తున్నారని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చేసినటువంటి వ్యాఖ్యలైతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఛత్రపతి సంభాజీనగర్ అయితే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై చేసినటువంటి సంచలన ఆరోపణలు ఒకంత దుమారాన్ని రేపాయని చెప్పాలి. बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। अगर डेमोक्रेसी के लिए लड़ना संस्कृति खराब करना है, अगर सरकार से सवाल करना संस्कृति को खराब करना है, अगर अपने फ्यूचर के लिए लड़ना संस्कृति को खराब करना है, और अगर अपनी पढ़ाई के लिए लड़ना संस्कृति को खराब करना है, तो हम संस्कृति खराब कर रहे हैं। और मैं कहना चाहूंगा बाबा रामदेव जी से कि सर, पतंजलि के जो पोल्ट्री प्रोडक्ट्स बन रहे हैं ना, वो जो खराब हो रहे हैं, पहले उस पर ध्यान दीजिए। उस पर तो सुप्रीम कोर्ट भी बोल रही है इनको बैन कर दो। वो जो आपकी खराब प्रोडक्ट्स है, पहले उस पर ध्यान दीजिए आप। मुझे लगता है इसका आंसर तो बहुत ही क्लियर है। अमित शाह जी के कहने पर ही गोलियां चली होंगी। दिल्ली पुलिस जो रिपोर्ट करती है वो अमित शाह जी को ही करती है, और अगर अमित शाह जी को इसका पता नहीं होगा तो फिर तो होम मिनिस्टर का फेलियर है। पैलेट गन्स चलाई गई है, लोग अंधे हुए हैं। पैलेट गन्स मैंने खुद देखी चलाते हुए, हॉस्पिटल में क्रिटिकल थे वो पेशेंट्स। और गोलियां क्या नहीं चली? बिहार में क्या हुआ है? AK-47 किसने चलाई? किसकी सरकार है वहां पर? मतलब देश के बच्चों के ऊपर तुम AK-47 चला रहे हो। एक टाइम था इस देश में AK-47 चलाई जाती थी आतंकवादियों पर, अजमल कसाब पर। जब पार्लियामेंट पर अटैक हुआ था तब AK-47 चलाई जाती थी। आज AK-47 चलाई जा रही है स्टूडेंट्स पर। చిన్న పిల్లలను ఆ స్థాయిలో బెదిరించాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే దేశ మొత్తం కూడా ఇప్పుడు మా వైపే ఉందని అభిజిత్ దీప్కే అయితే చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ బీజేపీ నుంచి వస్తున్నటువంటి బెదిరింపులు, మీరు మా పార్టీలో చేరితే మీ కుటుంబానికే మంచిది అంటూ కూడా చేసినటువంటి బెదిరింపులు కూడా మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ రాజకీయ పార్టీగా అవతరించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసేది లేదు, భారతీయ జనతా పార్టీలో చేరేది లేదని కూడా అభిజిత్ దీప్కే కుండబద్దలు కొట్టినట్టుగా కూడా చెప్తున్నాడు. విద్యార్థుల నిరసనలకు సంబంధించి దేశం మొత్తం స్పందించినటువంటి తీరు అందరూ చూశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అడిగినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన మేము ఆ బెదిరింపులకు లొంగం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి నిరసనల సమయంలో తనకు నిరంతరం బెదిరింపులు వస్తూ ఉండేవని, బీజేపీలో చేరకపోతే కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు వచ్చాయని కూడా దీప్కే అయితే చెప్తూ ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తీరుపై కూడా తీవ్రంగా మండిపడ్డాడు. మనవడు వయసు ఉన్నటువంటి విద్యార్థిని బెదిరించడం ఎంతవరకు సమంజసం? ఇది సిగ్గుచేటని కూడా చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరనని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తమ పోరాటం కేవలం డెమోక్రసీ, విద్యా హక్కుల కోసమేనని నొక్కి చెప్పాడు అభిజిత్. ఇక బెదిరింపులు, ఒత్తిడి గురించి దీప్కే స్పందించినటువంటి విధానానికి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది. ఈ ఉద్యమం జరిగినన్ని రోజులు, మొదటి నుంచి కూడా ప్రతిరోజు నాకు అనేక రకాలుగా, నాకు, నా కుటుంబానికి ఎన్ని రకాల బెదిరింపులు వచ్చాయో నాకే తెలుసు. భారతీయ జనతా పార్టీలో చేరాలని, లేకపోతే ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవాలని కూడా రకరకాలైనటువంటి బెదిరింపులు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాయని కూడా దీప్కే ఆరోపిస్తున్నాడు. దీప్కే చెప్పినటువంటి వివరాల ప్రకారం నిరసనల సమయంలో తనకు నిరంతరం బెదిరింపులు వచ్చేవని, బీజేపీలో చేరకపోతే నీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు అని రకరకాలైనటువంటి హెచ్చరికలు మెసేజ్ల రూపంలో కావచ్చు, కాల్స్ రూపంలో కావచ్చు, తమ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ ఏ విధంగా హెరాస్ చేశారనేది కూడా దీప్కే చెప్తూ ఉన్నాడు. కానీ విద్యార్థులందరూ ఒక్కతాటిపైకి రావడం, దేశం మొత్తం కూడా మా ఉద్యమాన్ని గమనిస్తూ ఉండటం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేయడం కావచ్చు, అది మేము సాధించినటువంటి సక్సెస్. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలు, వేధింపులు కూడా కొనసాగిస్తోందని కూడా దీప్కే అయితే చెప్తున్నాడు. ఈ బెదిరింపులు ఎంతవరకు వెళ్ళాయంటే కుటుంబ సభ్యులు కూడా భయంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళి బంధువుల దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇది తమ కుటుంబం నుంచి దీప్కే చెప్పినటువంటి మాట. బెదిరింపులు వస్తూ ఉండడంతో తమ బంధువుల ఇంటికి వెళ్ళి దాదాపుగా ఒక 16 రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందో ఆ రోజు నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్లో
దీప్కే మాట్లాడుతున్నంతసేపు కూడా అప్పటి వరకు కూడా రకరకాలుగా ఏదో ఒక కోణంలో అయితే బెదిరింపులు వచ్చాయని కూడా దీప్కే చెప్తున్నాడు. ఆయన తల్లి అనితా దీప్కే ఇంతకుముందు ఒక మరాఠీ ఛానల్తో మాట్లాడుతూ కూడా కొడుకుకు వీడియో బెదిరింపు వచ్చిందని కూడా చెప్పారు. అభిజిత్ మొదట మాకు చెప్పలేదు, వీడియో వచ్చిందని చెప్పి చూడొద్దన్నారు. ఆ వీడియోలో బీజేపీలో చేరకపోతే తల్లిదండ్రులను కఠినంగా ఎదుర్కొంటామని కూడా హెచ్చరించినటువంటి సారాంశంతో కూడుకున్నటువంటి వీడియో. దయచేసి మీరు అది చూడొద్దు అని అయితే అభిజిత్ చెప్పాడు, కానీ అది మేము చూడాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్పారు. దీంతో కుటుంబం కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో 16 రోజులు ఉండాల్సి వచ్చింది అనేటువంటి మాట కూడా చెప్పాడు. తండ్రి భగవాన్ రావు దీప్కే కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూసినట్లుగా కూడా చెప్పాడు. బీజేపీ సభ్యుడు కాకపోతే మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు, వాళ్ళని ఎదుర్కొంటామని కూడా ఆ వీడియోలో ఉందని కూడా తన తండ్రి కూడా చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ ఎంతో మనోధైర్యంతో ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము సక్సెస్గా నిర్వహించగలిగాం. కుటుంబం కోసం లేకపోతే ఇతరత్ర వాటి కోసం మేము భయపడి ఉంటే ఈ ఉద్యమం ఇక్కడ దాకా వచ్చేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవారే కాదు, ఒక్క ఢిల్లీలో ఉన్నటువంటి వారు, యూపీలో ఉన్నటువంటి వారే కాదు, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా సిజేపీ నిరసనలో ఏ స్థాయిలో కలిసి మాతో ముందుకొచ్చాయో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల మా ఉద్యమంలో లక్షల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది దీప్కే ఇచ్చినటువంటి క్లారిటీ. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సమన్వయంతో వారి వారి కుటుంబాలకు సంబంధించి కూడా వారు లెక్క చేయకుండా దేశ ప్రయోజనాలు, విద్యార్థుల జీవితం కోసం వారందరూ బయటకు వచ్చి ఈ ఆందోళనలో పాల్గొనడం, వారు కూడా వారి వారి ప్రాంతాల్లో రకరకాలైనటువంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇది దీప్కే చెప్పినటువంటి క్లారిటీ. అయితే నా వయసు మనవడు అలాంటి విద్యార్థిని ప్రధాని అలాగే హోంమంత్రి స్థాయి వ్యక్తులు బెదిరించడం సిగ్గుచేటు, అలాంటి పదవులు ఉంటే వాటికి విలువేంటి అని కూడా దీప్కే అయితే ప్రశ్నిస్తూ ఉన్నాడు. స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీలో చేరను, వారి బెదిరింపులకు నేను లొంగను. పోరాటం అనేది డెమోక్రసీ, విద్య కోసం మాత్రమే చేస్తున్నాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం నేను చేయటం లేదు. అందుకే మీరు ఆహ్వానించినప్పటికీ మీరు బెదిరించినప్పటికీ మీ పార్టీల్లో నేను చేరటం లేదు. విద్య కోసం అంటే సంస్కరణలు కావచ్చు లేకపోతే ఇతరత్ర వాటి గురించి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మేము పోరాడతాం. ఇది దీప్కే చెప్పినటువంటి మాట. అయితే దీప్కే మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, డెమోక్రసీని కాపాడటం, విద్యా హక్కుల కోసం పోరాటం తప్పు అయితే తాను ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పడం, మా పోరాటం కేవలం డెమోక్రసీ విద్య కోసమే అని నొక్కి చెప్పడం కూడా ఒకంత పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది.